పైలట్ హీరోయిన్. ఒకప్పుడు సినీ రంగంలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ దాదాపు 27 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. భర్త, పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయింది. ఇండస్ట్రీలో విమానం నడపడం వచ్చిన ఏకైక హీరోయిన్ ఆమె. ఇంతకీ ఆమె ఎవరంటే, ఒకప్పుడు చిరంజీవి, రజనీకాంత్ తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నటి మాధవి. సినీ పరిశ్రమలో నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగిన వారు తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగు పెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్ గా పనిచేశారు. అలాగే ఒకప్పటి హీరోయిన్ మాధవి సైతం పైలట్ లైసెన్స్ కలిగి ఉంది. దాదాపు 27 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. భర్త, పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయింది. సినీ పరిశ్రమలో నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగిన వారు తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగు పెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్ గా పనిచేస్తారు. అలాగే ఓ హీరోయిన్ సైతం పైలట్ లైసెన్స్ కలిగి ఉంది. చిత్ర పరిశ్రమలోని అనేక మంది ప్రముఖ నటులతో ఎన్నో చిత్రాలను అందించిన ఈ నటి సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, చిరంజీవిలతో అనేక చిత్రాల్లో నటించింది. ఆమె బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 3 చిత్రాల్లో నటించింది. మాధవి 1976లో 14 సంవత్సరాల వయసులో తూర్పు పడమర సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 1979లో పుదియ తోరణగల్ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో చిరంజీవితో అత్యధిక చిత్రాల్లో నటించింది. 1981లో ఆమె ఒకే సంవత్సరంలో 9 తమిళ చిత్రాల్లో నటించి ఆ సమయంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నిలిచింది. 1996లో ఆమె రాల్ఫ్ శర్మ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అమెరికాలో న్యూజెర్సీలో స్థిరపడింది. ఆ తర్వాత విమానాలు నడపడం నేర్చుకోవడం ప్రారంభించింది. కఠినమైన శిక్షణ తర్వాత ఆమె యునైటెడ్ స్టేట్స్ లో పైలట్ లైసెన్స్ పొందింది. ప్రస్తుతం ఆమె స్వయంగా చిన్న సింగిల్ ఇంజిన్ విమానాలను నడపడంలో ప్రావీణ్యం సంపాదించింది. పైలట్ హీరోయిన్. ఒకప్పుడు సినీ రంగంలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ దాదాపు 27 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. భర్త, పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయింది. ఇండస్ట్రీలో విమానం నడపడం వచ్చిన ఏకైక హీరోయిన్ ఆమె. ఇంతకీ ఆమె ఎవరంటే, ఒకప్పుడు చిరంజీవి, రజనీకాంత్ తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నటి మాధవి. సినీ పరిశ్రమలో నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగిన వారు తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగు పెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్ గా పనిచేశారు. అలాగే ఒకప్పటి హీరోయిన్ మాధవి సైతం పైలట్ లైసెన్స్ కలిగి ఉంది. దాదాపు 27 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. భర్త, పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయింది. సినీ పరిశ్రమలో నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగిన వారు తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగు పెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్ గా పనిచేస్తారు. అలాగే ఓ హీరోయిన్ సైతం పైలట్ లైసెన్స్ కలిగి ఉంది. చిత్ర పరిశ్రమలోని అనేక మంది ప్రముఖ నటులతో ఎన్నో చిత్రాలను అందించిన ఈ నటి సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, చిరంజీవిలతో అనేక చిత్రాల్లో నటించింది. ఆమె బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 3 చిత్రాల్లో నటించింది. మాధవి 1976లో 14 సంవత్సరాల వయసులో తూర్పు పడమర సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 1979లో పుదియ తోరణగల్ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో చిరంజీవితో అత్యధిక చిత్రాల్లో నటించింది. 1981లో ఆమె ఒకే సంవత్సరంలో 9 తమిళ చిత్రాల్లో నటించి ఆ సమయంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నిలిచింది. 1996లో ఆమె రాల్ఫ్ శర్మ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అమెరికాలో న్యూజెర్సీలో స్థిరపడింది. ఆ తర్వాత విమానాలు నడపడం నేర్చుకోవడం ప్రారంభించింది. కఠినమైన శిక్షణ తర్వాత ఆమె యునైటెడ్ స్టేట్స్ లో పైలట్ లైసెన్స్ పొందింది. ప్రస్తుతం ఆమె స్వయంగా చిన్న సింగిల్ ఇంజిన్ విమానాలను నడపడంలో ప్రావీణ్యం సంపాదించింది. పైలట్ హీరోయిన్.
ఒకప్పుడు సినీ రంగంలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ దాదాపు 27 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయింది. ఇండస్ట్రీలో విమానం నడపడం వచ్చిన ఏకైక హీరోయిన్ ఆమె. ఇంతకీ ఆమె ఎవరంటే, ఒకప్పుడు చిరంజీవి, రజనీకాంత్ తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నటి మాధవి. సినీ పరిశ్రమలో నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగిన వారు తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగు పెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్ గా పనిచేశారు. అలాగే ఒకప్పటి హీరోయిన్ మాధవి సైతం పైలట్ లైసెన్స్ కలిగి ఉంది. దాదాపు 27 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయింది. సినీ పరిశ్రమలో నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగిన వారు తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగు పెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్ గా పనిచేస్తారు. అలాగే ఓ హీరోయిన్ సైతం పైలట్ లైసెన్స్ కలిగి ఉంది. చిత్ర పరిశ్రమలోని అనేక మంది ప్రముఖ నటులతో ఎన్నో చిత్రాలను అందించిన ఈ నటి సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, చిరంజీవిలతో అనేక చిత్రాల్లో నటించింది. ఆమె బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 3 చిత్రాల్లో నటించింది. మాధవి 1976లో 14 సంవత్సరాల వయసులో తూర్పు పడమర సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 1979లో పుదియ తోరణగల్ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో చిరంజీవితో అత్యధిక చిత్రాల్లో నటించింది. 1981లో ఆమె ఒకే సంవత్సరంలో 9 తమిళ చిత్రాల్లో నటించి ఆ సమయంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నిలిచింది. 1996లో ఆమె రాల్ఫ్ శర్మ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అమెరికాలో న్యూజెర్సీలో స్థిరపడింది. ఆ తర్వాత విమానాలు నడపడం నేర్చుకోవడం ప్రారంభించింది. కఠినమైన శిక్షణ తర్వాత ఆమె యునైటెడ్ స్టేట్స్ లో పైలట్ లైసెన్స్ పొందింది. ప్రస్తుతం ఆమె స్వయంగా చిన్న సింగిల్ ఇంజిన్ విమానాలను నడపడంలో ప్రావీణ్యం సంపాదించింది.